ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ప్రతికూల శక్తులు తొలగాలి అన్న నరదృష్టి, నరఘోష, ఏడుపు, చెడు దృష్టి ఇవేవి కూడా మన మీద పడకుండా ఉండాలి అని అంటే 5 గురువారాల పాటు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారం ఆచరిస్తే చాలు. ఒక కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయకి కాటుకతోటి ఇలా బొట్టు పెట్టి ఇంటి చుట్టూ కూడా ఇలా ప్రదక్షిణ చేసినట్టుగా, ఇండిపెండెంట్ హౌస్ అయితే ఆ విధంగా ఇంటి చుట్టూ కూడా తిరుగుతారు. లేదు అని అంటే అపార్ట్మెంట్లో అయితే ఇక అన్ని రూమ్స్ కావచ్చు మొత్తం కూడా తిరిగి దాని ఒక మంత్రం చదువుకోండి. ఏ నరసింహస్వామిది కానీ దుర్గా అమ్మవారి మంత్రం కానీ మీరు తప్పనిసరిగా అవి చదువుకోండి నాన్న, లేదా ఓం దుమ్ దుర్గాయే నమః అదేనా అనుకోండి. అలా మీరు ఆ మంత్రం చదువుతూ ఇల్లు మొత్తం కూడా చూపించి గృహ యజమాని కూడా ఒక 7 సార్లు దృష్టిదోషం పైనుంచి కిందకి దిగదుడుపు అనేది చేయాలి. చేసి పారే నీటిలో వదిలేయాలి. పారే నీటిలో వదిలేసేయటం ఇంపార్టెంట్. ఈ విధంగా 7 గురువారాల పాటు ఆచరించాలి. ఏ సమయంలో ఆచరించాలో మన సందేహం వస్తుందేమో. సమయానికి మీరేమి తప్పనిసరిగా ఈ సమయం అనేమి లేదు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఎప్పుడైనా సరే ఈ ప్రక్రియ అనేది ఆచరించడం చాలా చాలా మంచిది నాన్న.